అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచిర్యాలలో ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. మేమైతే వెళ్తున్నామండి. స్పెషల్ ఏంటి ఎగ్జిబిషన్‌లో అంటే జలకన్య ఉందంట. అందరూ వెళ్తున్నారు. సూపర్‌గా ఉంది. ఎన్నో ఎగ్జిబిషన్స్ జరిగాయి గానీ ఇదంటే స్పెషల్‌గా అని చెప్పవచ్చు. సో, అందుకే మేమైతే ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళాము. సూపర్‌గా ఉంది ఎగ్జిబిషన్ అయితే. మీకు గూడా చూపిద్దామని వీడియో అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి జలకన్య ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ అండి ఎగ్జిబిషను. ఎన్నో సార్లు పెట్టారు కానీ ఈసారి అయితే సూపర్ అనే చెప్పాలి. మా పిల్లలైతే వెళ్దాం అనంటే ఈరోజైతే మా వారు ఫ్రీగా ఉండడం వల్ల ఈరోజైతే ఎగ్జిబిషన్ అయితే తీసుకెళ్ళాడండి. మేమైతే వెళ్ళడం జరిగింది. మా చిన్న పాప వచ్చేసి అయితే ట్రైన్ అయితే ఎక్కింది. ఫ్లైట్ అయితే ఎక్కేసింది. రౌండ్ తిరిగింది. మమ్మీ భయమైతుంది దింపేసేయని అన్నదండి. సో, మా పాపనైతే ఫస్ట్ అయితే ఎక్కించామని, ఎందుకంటే ఏడుస్తుందనేసి ఎక్కించామండి. సో, తోలవాగు ఎగ్జిబిషన్‌లో ఏముంది మంచిర్యాలలో అనేది చాలా మంది వెళ్తున్నారండి. ఏంటి స్పెషల్ అనేది. సో, ఎంట్రీలోనే మనకైతే రచ్చ మొదలైపోతుంది. పిల్లలకు కావాల్సినయి అన్నీ ఉన్నాయి. ఫుడ్ గానీ, మంచిగా చిన్న పిల్లలు ఆడుకునేటివి గానీ, గేమ్స్ గానీ చాలా ఉన్నాయి. మా పిల్లలైతే ఇది ఎక్కేసారండి. చూడండి. ఇది వాటర్‌లో ఒక బెలూన్ టైప్ అండి. ఇందులో అయితే ఎక్కారు మా పిల్లలు. ఇదైతే మొత్తం ఫుల్ బాగుంది. మొత్తం అందరు దబ్బుతే మా అక్క నేనైతే దబ్బలే. ఈడ బొమ్మలు ఉంటే నేను జూలే కొనలియలే డాడీ. ఎంట్రీ నుంచే వైబ్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయండి. పిల్లల కోసం అయితే కంపల్సరీగా వెళ్ళాలండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం అయితే చాలా రైడ్స్ ఉన్నాయి ఇందులో. మేమైతే కొన్నైతే చేసామండి అంతే. ఇదైతే రింగ్ ఏసామండి. ఒక్కటి కూడా రాలేదు. ఏదో ఒకటి పడితే అది బొమ్మలు ఉన్నాయి కదా పైన అవి వస్తాయి మనకు కదా. అవి వస్తాయి మనకి. కానీ మేము ఒక్కటి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా ట్రై చేసాం కానీ ఒక్కటి కూడా పడలేదండి. సో, చాలా ఎంజాయ్ అయితే చేసామండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్. ఏదైనా మీకు ఫుడ్ ఆకలి అయితే ఈయన ఉంటే తినేయండి. అద్దంటే థమ్స్ అప్ కొనుక్కోండి. ఉంటే ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన వాళ్ళు, మంచిర్యాలలో ఉన్న వాళ్ళు, ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫుడ్ ఉంటుంది, థమ్స్ అప్ ఉంటుంది, తీసుకొని తాగండి అని చెప్తుందండి మా పాప. సూపర్‌గా అనిపించింది. ఎప్పుడైనా వెళ్తాము. సో, ఈసారి కూడా మా పిల్లలు వెళ్దాం అని అంటే వెళ్ళడం జరిగిందండి. సూపర్ అనిపించింది. సో, అన్నీ అయితే అలా రౌండ్ వేసుకొని అయితే వచ్చాము. ఇది కూడా నాడామండి. బాల్స్ వేయడం మా వారైతే ట్రై చేశారండి. కానీ ఒక్కటి కూడా పడలేదు ఫ్రెండ్స్. అవి పైన ఉంటే మనకి ఇస్తారు కానీ ఒక్కటి కూడా పడలేదు. నెంబర్స్ టెక్నికల్ యూజ్ చేసి పెడతారండి. అసలు రాలేదు. ఒక్కటి కూడా ట్రై చేసాము. ఇదైతే ఈసారి ఇందులో స్పెషల్ ఏంటంటే జలకన్యను వాటర్ ఫాల్ అండి. వాటర్ ఫాల్ కూడా బాగుంది. సో, జలకన్య ఇవి రెండు స్పెషల్ అని చెప్పాలి. ఎప్పుడైతే నార్మల్ గానే ఉంటుంది. ఈసారి ఇవి రెండు స్పెషల్తో సో సూపర్ ఉందన్నట్టు ఎగ్జిబిషన్. మంచిర్యాలలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. సూపర్గా ఉంది ఎగ్జిబిషన్ అయితే. మేము ఆడాము కానీ ఫ్రెండ్స్ రాలేదు. ఇవి వాళ్ళు నెంబర్స్ ఇస్తారు కదా, అన్ని బాల్స్ ఎందులో పడ్డాయో అవన్నీ కౌంట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మనకి ఇస్తారండి. కానీ రాలేదు. కానీ ఇది కూడా జలకన్య. మళ్ళీ పోయాం బ్యాక్ సైడ్. జలకన్య చూడండి. నేను కనస్తలేదు అన్నట్లన్నా. జలకన్య పైకి వెళ్ళి మన కిందికి వచ్చి సూపర్గా ఉందండి ఎగ్జిబిషన్ అయితే. కానీ ఇటైతే ఫుల్ మంది ఉన్నాడు. బ్యాక్ సైడ్ మేము ఉన్నాం ఫ్రెండ్స్. జలకన్య కాదు, బాయ్ ఉన్నాడు, గర్ల్ లేదు. ఒక్కొక్క రోజు ఒక్కరు ఉంటారు అనుకుంటా. మేము వెళ్ళిన రోజు అయితే బాయ్ ఉన్నాడు. సో, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కదా చూడడం. సో, అలా ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చామండి. మా పాపకైతే చిన్న రబ్బర్ బ్యాండ్స్ అయితే 2-3 తీసుకున్నానండి. చాలా బాగున్నాయి కానీ రేట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయండి. సో, చూద్దాం అనేసి
మళ్ళీ వెళ్ళడం ఎందుకు, కొద్దిగా టైం పాస్ అవుతుంది కదా అనేసి అలా అలా ఒక రౌండ్ అయితే వేసాము. మా చిన్న పాపకైతే 2, 3 తీసుకున్నానండి ఇందులో. ఇంకోటి అయితే నా అద్దం దొరికింది. అద్దం అయితే తీసుకున్నామంటే మా డాడీ వద్దన్నాడు. చిన్న మిర్రర్ బాక్స్ ఉంటే తీసుకుంటే డాడీ అంటే మిర్రర్ బాక్స్ చూడండి వద్దు అని చెప్పాడంట వాళ్ళ డాడీ. నాకు కావాలి డాడీ అని అన్నది. సో వాళ్ళ డాడీ వద్దు అని చెప్పేశాడు. మమ్మీ కూడా వద్దని చెప్పేసాది. నేను తీసుకుంటా అని చెప్పలే కదా మమ్మీ. సో మేము ఇలా చూస్తుంటే మా వారైతే మొత్తం వెళ్ళి రౌండ్ అయితే వేసుకొని వచ్చాడండి వీడియో కోసం అయితే. మొత్తం కవర్ చేసేసాడు. నేను చూసే వరకు టైం పడుతుంది, నువ్వు ఒక రౌండ్ వేసి రా అంటే రౌండ్ వేసి వచ్చేసాడండి. మేమైతే ట్రైన్ ఎక్కామండి. ఇందులో లాస్ట్కి అయితే మా చిన్న పాపను ఎక్కించిన తర్వాత మేమైతే ట్రైన్ అయితే ఒకటి ఎక్కాము. ఎక్కినాకనే మా అక్క భయమై మా మమ్మీకి మా డాడీకి ఎవరికి భయం కదా. నాకు ఒక్కటైతే బొమ్మ చూసుకుంటే మొత్తం స్మైల్ ఇచ్చేసిన. మొత్తం ఒక్కటి కూడా భయం కాలే. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అంట భయం అయిందంట తనకి. భయం కాలేదా? అన్ని బొమ్మలు చూసుకుంటే ట్రైన్ లో తిరిగిందంట చెప్తుంది. ఇది కావాలి మమ్మీ, అది కావాలి, అది ఇది అనేసి మొత్తం రౌండ్ అయితే వేసేసామండి. చాలా బాగున్నాయి. ఇక్కడ రేట్స్ కూడా చాలా బాగున్నాయండి. కూల్ డ్రింక్స్ కూడా బయట మన షాప్ లో దొరికే కంటే అక్కడ ఒక 10 రూపీస్ ఎక్కువనే అండి. ఏదైనా గప్చుప్ అయినా ఏదైనా 20, 10 ఎక్కువనే. కానీ ఒక బోట్ ఉంది ఆడ, నేను ఎక్కలేదు. అన్ని ఎక్కిన ఒక బోట్ ఎక్కలు మర్చిపోయినవా? ఓకే, మళ్ళీ వెళ్ళినప్పుడు ఎక్కుదా. ఓకేనా? నీకు ఎలా అనిపించింది ఎగ్జిబిషన్? బాగా అనిపించింది. సూపర్ అనిపించిందా? ఎప్పుడైనా వెళ్తాం కదా మనం. కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా అనిపించలేదా? ఈసారి బాగుందా? ఈసారి వాటర్ ఫాల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంది కదా. మళ్ళీ వెళ్దామా డాడీ తీసుకెళ్తే? ఏమో డాడీ వద్దంటాడు. డాడీ వద్దంటాడా? సో ఫ్రీగా ఉన్నామని వెళ్ళేసినామండి. చాలా బాగా అనిపించింది. సూపర్గా ఇవన్నీ అయితే చూసేయండి మీరైతే. మీరు ఫ్రెండ్స్ కి బర్త్డేస్ అయితే అదైతే ఏదైనా గిఫ్ట్ చేయొచ్చు మీరు. ఇక్కడ తీసుకొని వాళ్ళ గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇయ్యొచ్చా? సూపర్ సూపర్. వాళ్ళకి చెప్తున్నావా? ఇక్కడైతే ఫొటోస్ దిగచ్చండి చిన్న చిన్నగా. అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇల్లు మేము ముగ్గురం ఉన్నాం. హోమ్ లా ఉంటుందండి. ఫొటోస్ అయితే దిగచ్చు ఇందులో. ఇప్పుడైతే 3-4 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి ఇందులో. ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇవైతే ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ ఉన్నాయి మధ్య. ఇది కూడా ఒకటి ఇల్లు. ఎంజాయ్ చేసే వాళ్ళకైతే సూపర్ అనే చెప్పొచ్చు. చాలా బాగా అనిపించిందండి మాకైతే. ఇక మళ్ళీ ఇంకో ఇల్లుకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇవన్నీ 3 మా ఇల్లు లెక్క ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మా ఇల్లు 3 అనుకుంటా. అలా కాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఇల్లు ఉంది. మురుకుట వెళ్ళి నిల్చున్నాం. మా పిల్లలు అయితే ప్రతి దానికాడ ఫోటో దించు మమ్మీ, ఫోటో దించు అని అంటున్నారు. ఇక మళ్ళీ పిల్లలు అయితే ఆడుకుంటూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడైతే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి. ఈడ కూడా ఫ్లవర్స్ రిటర్న్ అయినాం. అది వేరేది. ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చేసాయి. అదే ఎంట్రన్స్ లో, ఇవి లోపలికి కదా. సూపర్ ఉంది. సూపర్ సూపర్. ఈడైతే మేము ఫొటోస్ దిగుతున్నాం, మా మమ్మీ నేను. ఫొటోస్ దిగుతున్నాం. మా వారైతే వీడియో తీస్తున్నాడండి. ఇల్లు అయితే మొత్తం ఏసీ లెక్క ఉంది. మొత్తం ఉడకనే పోస్తలేదు తెలుసా. ఉడకపోస్తలేదా? ఎందుకు? ఎందుకు? ఏసీ ఉంది కాబట్టి. అక్కడ ఎందుకు ఉంటది మమ్మీ? ఏసీ ఉండదు. కూలర్ లెక్క ఉంది ఆడ. కూల్గా ఉందా? బ్యాక్ సైడ్ అయితే అవి ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం వెళ్ళాం కదా అది. ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాం వాటర్ ఫాల్ అని.
అయితే మొత్తం మన చేతి మీద చింకులే పడుతున్నాయి. ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడైతే మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. మొత్తం వాటరే పైనుంచి కింద పడతాయి. చాలా బాగా అనిపించింది. మన మీద కూడా పడతాయి, కానీ చినుకులు పడ్డాయి మన చేతి మీద. చినుకుల్లాగా పడతాయి. చల్లగా ఉంది ఇక్కడ. ఆడైతే వర్షం లెక్క ఉంది పడితేనే. సూపర్ అనిపించింది. మమ్మీ ఇక్కడైతే ఒక ఫోటో దిగుదామని చెప్పాను పాప. నేను ఒక్కటే దిగిన ఫ్రెండ్స్ మమ్మీ తోటి. ఒకటే దిగినావా? నేను ఒక్కటి కూడా సింగిల్ దిగలే ఫ్రెండ్స్. వీడియో అయితే సూపర్ అండి. వాటర్ ఫాల్, జలకన్య ఇవైతే స్పెషల్ అని చెప్పొచ్చు. ఇందులో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. ఎగ్జిబిషన్ అయితే సూపర్ గా ఉంది. జ్యువెలరీ కలెక్షన్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా సూపర్ గా ఉంది. సో మేమైతే ఇప్పుడైతే ఎక్కినాం ఫ్రెండ్స్. ఇది ఎక్కుతాం. ఫుల్ భయపడ్డా నేను, కానీ కొన్ని భయపడలేదు. కొన్ని భయపడలేదా? కానీ మొత్తం ఏరోప్లేన్ అయితే ఫుల్ భయపడా. ఏరోప్లేన్ ఎక్కినావు కదా నువ్వు. నెక్స్ట్ మనం ఏది ఎక్కినాం? ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.